అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా. సో ఇందులో వైఎస్ఆర్సీపీలో ఒక ప్రప్రథమంగా ఒక మహిళ గురించి చెప్పుకోవాలి. ఆమె వాసిరెడ్డి పద్మ గారు. ఈమె గతంలో పలు పార్టీల నుంచి పనిచేసింది. అప్పటికి ఈమె పేరు ఎవరికీ తెలియదు. పార్టీలో ఉన్నప్పటికి కూడా ఈమె ఏదో సీటు ఆశించినప్పుడు కూడా ఏ పార్టీ, ఆ గతంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. ఈమెకి అంత పేరు లేదు, ఈమెకు అంత విషయం లేదు. కానీ వైఎస్ఆర్సీపీలో 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్పర్సన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ హోదా ఆ ర్యాంక్ ఇచ్చి ఆమెని ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్మన్గా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాపీగా 4.5 సంవత్సరం ఆ నామినేటెడ్ పోస్ట్ అనుభవించారు. పార్టీ ఎప్పుడైతే 2024లో డేలా పడిపోయిందో పార్టీకి ఎన్నుదండగా ఉండాల్సినటువంటి నాయకులు కొంతమంది పోయారు. అందులో ఏమీ కూడా వెళ్ళింది. సరే, రాజకీయంలో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, ఎవరు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే రాజకీయంలో ఇది జరిగింది అనడానికి లేదు. ఎలాంటి అద్భుతాలైనా జరగవచ్చు, ఎలాంటి ఆశ్చర్యాలైనా జరగవచ్చు. మరి అదే కోణంలో కొంతమంది పార్టీలు మారారు. మనకు తెలుసు, బాలినేని వాసు గారు, అవంతి శ్రీనివాస్ గారు, సామినేని ఉదయభాను గారు, విజయసాయిరెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంది. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళే మారారు. సరే, ఏమి మారటంలో పెద్ద విశేషం ఏమిటి, ఏం గురించి ఏం చెప్తారంటారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, వైఎస్ఆర్సీపీలో గుర్తింపు పొంది క్యాబినెట్ ర్యాంకును అనుభవించి పార్టీ క్యాడర్ ఎప్పుడైతే అంటే పార్టీ సమయం ఎప్పుడైతే అయిపోయిందో, ఎన్నికలు వచ్చాయో, పార్టీ ఎప్పుడైతే డేలా పడిపోయిందో, ఓడిపోయిందో, ఆ అనంతరం పార్టీని దూషించి, పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు దూషించి పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సరే, వెళ్ళి ఏమన్నా పార్టీలో చేరారంటే ఇక్కడ తిట్టిన వాళ్ళు రేపొద్దున మనల్ని తిట్టరా? ఈరోజు అవతల వైపు ఉంది మనల్ని తిట్టినటువంటి వాళ్ళు రేపొద్దున యువతల వైపు వచ్చి వాళ్ళని తిట్టేటప్పుడు ఇంకొకళ్ళు వచ్చి బెస్ట్ ఆఫర్ ఇస్తామన్నప్పుడు మనల్ని కూడా తిడతారు కదా. మనకు కూడా ఇదే పరిస్థితి కదా అనుకున్నారో ఏమో తెలియదు. కానీ జనసేనకి వెళ్ళారు. జనసేనలో ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. అక్కడ కూడా పలికినటువంటి వాళ్ళు ఎవరు లేరు. జనసేనకు సంబంధించి సామినేని ఉదయభాను గారు ఏమైనా అడ్డుకున్నారు. ఒకవేళ ఆయన తీసుకెళ్తారనుకున్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి అయితే తీసుకున్నారు, కానీ ఏమంత తీసుకెళ్ళలేదు. ఏమకి పార్టీలో తీర్థం ఇప్పించలేదు. సో అక్కడ ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీకి కేసినేని చిన్ని గారి ద్వారా ఈమె తెలుగుదేశం పార్టీని చేరాలని చూశారు. కేసినేని చిన్నికే దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో కొలింపూడి శ్రీనివాసరావు గారు, కేసినేని చిన్ని గారు ఇద్దరు కూడా స్కూల్ పిల్లలు గొడవ పడి పార్టీ పరువును బయటకు ఇచ్చిన పరిస్థితి విజయవాడ, తిరువూరులో జరుగుతూ ఉంది. మరి ఇలాంటప్పుడు ఒక బలమైనటువంటి నేత ద్వారా అయినా కూడా, ఆ నేత ఎవరైనా పక్కన పెడితే వాళ్ళ ద్వారా అయినా కూడా వెళ్ళాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా ఫలించలేదు. సో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అంటూ మరలా వైఎస్ఆర్సీపీ నాయకులతో టచ్లోకి వచ్చారట వాసిరెడ్డి పద్మ గారు. పద్మక్క గారికి ఎక్కడ కూడా ఏమీ సెట్ కాలేదు. సో చివరి ప్రయత్నంగా కుదిరితే కుదిరింది, లేకపోతే లేదు, సొంత గుట్టుకే చేరుకుందాము, బీజేపీలో చేరదామని బీజేపీ ప్రయత్నాలు కూడా చేసి వచ్చారంట. ఎక్కడా ఫలించలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మరలా వైఎస్ఆర్సీపీలోనే బాగుంది, అక్కడే మనం చెప్పినట్టు వింటారు, మనకు కొద్దిగా విలువలు ఉన్నాయి, అటే వెళ్ళిపోదామంటూ ఆమె మళ్ళా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్టు కూడా సమాచారం. అయితే త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా, లేకపోతే వైసీపీలో మరో పెద్ద కీలక నేతలను ఎవరన్నా కలిసి పార్టీలో చేరి పార్టీ తీర్థం పుచ్చుకుంటారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తానికి మాత్రం వాసిరెడ్డి పద్మక్క గారి గురించి తెలుసుకోవాలంటే, ఆమె రాజకీయ ఆరంగేటం నుంచి ఇప్పటి వరకు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె లైఫ్ స్టైల్లో జరిగినటువంటి
కొన్ని ఇబ్బందులని మనం గుర్తు చేసుకోవాలి. అవి ఇప్పుడు చెప్పుకున్నటువంటిగానే రాజకీయం గుర్తింపు లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపిచ్చి ఒక మహిళా చైర్పర్సన్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ ఒక మంత్రి హోదా ఇచ్చి ఆమెకు ప్రభుత్వం జీతం ఇచ్చి ప్రభుత్వంలో విస్తృతంగా సంపాదించుకొని, సరే ఎలా సంపాదించిందనే అవి కూడా నెక్స్ట్ కోణాల్లో వస్తాయి అనుకోండి, సంపాదించుకొని మంచిగా బాగుపడి ఈ పార్టీ బాగలేదు నేను వేరే పార్టీలోకి వెళ్తానంటూ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళింది. అక్కడేమో ఎవరు గేట్లు తెరవలేదు. ఇప్పుడు అటు ఇటు కాని పరిస్థితిలో పొలిటికల్ జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ జంక్షన్లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలా, ఏం చేయాలని. ఎట్టకేలకు సొంత పార్టీలోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సొంత అధికారంలో లేదు కాబట్టి ఇక్కడ ఉంటే మైకాన్ని ఇస్తారు, కాసేపు మాట్లాడవచ్చు అన్న ఉద్దేశం అనుకుందేమో తెలియదు. మరలా వైఎస్ఆర్సీపీ వైపు చూపు మళ్ళిందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది మన పద్మక్క గారి పరిస్థితి.